మోహనతిని చోటున నివసించువాడే, సర్వశక్తిని విశ్వసించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలిన ఎంద రాత్రివేళ కలుగు భయంకైనను, పగటివేళ ఎగురు బాణంకైనను, చీకట్లో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మంది పొడి చేయి రోగముకైనను నువ్వు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడిపక్క 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నాకు ఆశ్రయమైన నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుచ్చి తమ దూతలను ఆజ్ఞాపించారు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుని. నీవు సింహములను నాగపాములను త్రొక్కేది, కొదర సింహముల భుజంగములు అనగతొక్కేదు. అతడు నన్ను ప్రేమించేవాడు కనుక అతను తప్పించు. అతను